హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని అయితే అనుకుంటున్నాను. ఇక వీడియో అయితే మండే రోజు తీసిన వీడియో అండి. ఇంకా లేచే వరకు అయితే 6:30 అట్లా అవుతుంది. ఇక ఇవాళైతే మొత్తం మొగుళ్ళ పడ్డట్టే ఉంది, మబ్బుగా వాన వచ్చేటట్టు ఉంది. ఇంకా లేచైతే బియ్యంలో మొత్తం రాళ్ళు మెరికలు పురుగు పట్టినట్టు ఉన్నాయి బియ్యం అన్నీ. అసలు ఆ పురుగు చెరిగేసరికి చాలా టైం పడుతుంది పొద్దున. ఇంకా అట్లన్నీ మొత్తం ఒకటే రోజు చెరుగుదామంటే ఇంకా మా చిన్నోడైతే అస్సలు ఎక్కువసేపు పండుకోడు. ఇంకా లేచినా కానీ మొత్తం బియ్యంలోనే ఆడతాడు, తింటాడని ఎప్పుడైనా మా ఆయన ఉన్నప్పుడు అయితే చెరుగుదాం అనుకుంటున్నా. పొద్దున ఈ బియ్యం చెరిగేసరికి 20 నిమిషాలు అట్లా టైం పడుతుంది. ఇంకా ఇందాకేమో మా ఆయన మీ అమ్మ వస్తారన్నది అన్నావు కదా, ఇంకెప్పుడు వస్తుంది అని అంటుండు. మా అమ్మ ఏమో మేము ఎండాకాలంలో ఊరికి పోయినప్పటి నుంచి ఇంకా వస్తా వస్తా అంటుంది, వస్తలేదు. ఇక మీ అమ్మ వచ్చేసరికి బోనాలకు వస్తుందేమో, బోనాలు కూడా అయిపోయినాకనే వస్తుందేమో అని నవ్వుతున్నాడు. అయితే మండే రోజు వస్తా అన్నదని చెప్పిన నిన్న నేను. అట్లని ఇంక ఈరోజు పొద్దున్న లేవగానే అడుగుతుండు, వస్తే పాలు తీసుకురమ్మను అని చెప్పాడు అన్నకి. మా అమ్మ మా కాడికి వచ్చేదే సంవత్సరానికి 2 సార్లు. ఇంకా అందులో కూడా వస్తా అన్నప్పుడు 6 నెలల ముందు నుంచి రేపు వస్తా ఎల్లుండి వస్తా 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 అనుకుంటా వస్తుంది. వచ్చినా కానీ ఒక్కటే రోజు ఉంటుంది, మళ్ళీ పోతూనే ఉంటుంది. ఇక వచ్చినందుకైనా ఒక 2-3 రోజులు ఉండంటే అస్సలు ఉండదు. ఇంకా బియ్యం అయితే అన్నీ చెరిగిన తర్వాత బియ్యం కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసి ఇంకా బయట అయితే ఊడుస్తున్నా. ఇంకా బయట ఊడ్చి వంట చేయాలంటే లేట్ అవుతుందని ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టి అయితే బయట ఊడుస్తున్నా. మా చిన్నోడు అప్పుడే లేచిండు, వచ్చి ఇంకా ఏడుస్తూనే ఉండి ఇద్దరు కొట్టుకున్నారు, ఆయన వాళ్ళక్క. మా వాడేందో మరి, మా పాప స్కూల్కి వెళ్ళిపోతే పోయినప్పటి నుంచి ఒకటే అక్క అక్క అని కలవరిస్తాడు. ఇంకా వచ్చేటప్పుడు అయితే వ్యాన్ సౌండ్ కాగానే ఇక నేను ఇంట్లో ఉన్నా సరే, ఒకవేళ గేట్ కాడికి పోయి గేట్ పెట్టుంటే గేట్ కాడికి పోయి అక్క అక్క అని అంటాడు. వచ్చిన ఒక 5 నిమిషాలు కూడా మంచిగా ఉండరు. ఇంకా ఆమెమో రాగానే తమ్ముడు తమ్ముడు అని ఎత్తుకుంటుంది. వీనికేమో కోపం వస్తుంది, కొడతాడు. ఇంకా కొట్లాట స్టార్ట్ అయిపోతుంది అప్పటికే. ఇక నిన్న అయితే టిఫిన్కి ఏం నానబెట్టలేదని ఇక చపాతీ ఉంటే దానిపైన అయితే ఎగ్గేసి కాల్చి ఇచ్చిన మా పాపకి. ఇంకా ఇది అయ్యే వరకు అయితే అన్నం కూర అయింది. ఇక బయట కూడా ఊడ్చి ముగ్గు అయితే వేసి వచ్చిన. అసలు పొద్దున ఎంత తొందర పని చేసినా వ్యాన్ వచ్చే టైంకి ఏదో ఒకటి మర్చిపోయి ఆగడైతేనే ఉంటుంది. ఒక సైడ్ అయితే పాలు పెట్టి ఇంకొక సైడ్ అయితే చపాతీ అయితే కాల్చుతున్నా. ఆ పిల్లలకి చపాతీ ఉట్టిదిస్తే అస్సలు తినరు. ఇంకా ఎగ్ వేసి ఇచ్చినందుకు కొంచెం బాగానే తిన్నది ఆ రోజు స్కూల్లో. ఇంకా బాక్సులు పెట్టిన తర్వాత పిల్లలకైతే స్నానాలు చేయించి రెడీ చేసిన. ఇక్కడ మా చిన్నోడు మా పాపను కొట్టిండు, పాలు ఒలికినాయని. ఇంకా అక్కొలక పోసిందని మ్యాట్ వేసి చెప్తున్నాడు, ఏం తెలియనట్టు. ఇంకా అక్కనే పోసింది పాలు అన్నట్టు చెప్తుండు వాడు. ఈ టవల్స్ ఎందుకు కట్టినా అంటే యూనిఫామ్ వేసుకున్నది కదా, ఇవి ఇద్దరికి స్నానాలు చేయించిన కాబట్టి ఇంకా మొత్తం బట్టల మీద పాలు పోసుకుంటారని టవల్ అయితే కట్టి పాలు పోస్తాను నేను. పాలు పోస్తే ఒకవేళ అంటే మా పిల్లలు రోజు అంటే ఎమ్మటెమ్మటే పాలు రోజు పోస్తే తాగరు. అందుకే పొద్దున ఏం తినని రోజు లేకపోతే మా పాప అడిగిన రోజు మాత్రమే పాలు పోస్తా. ఎట్లాగో పొద్దున ఏదో ఒక టిఫిన్ చేస్తా కదా అని ఇంకా టిఫినే తినిపించేస్తా. ఇంకా మా పాప పాలు తాగి రెడీ అయ్యేసరికి వ్యాన్ అయితే వచ్చింది. ఇంకా వ్యాన్ ఎక్కించేటప్పుడైతే మా చిన్నోని ఖచ్చితంగా ఎత్తుకోవాలి. ఎందుకంటే అసలు అటు ఇటు చూసేసరికి వ్యాన్ వెనకాలకు ఉరుకుతాడు. అది కొంచెం భయమే. అట్లా 2-3 సార్లు జరిగింది. ఇంకా అందుకనే వాడిని ఎత్తుకున్న తర్వాతనే ఆమెను వ్యాన్ ఎక్కిస్తాం, నేనైనా సరే మా ఆయన అయినా సరే. అసలు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఏదో ఒకటి చేసుకునే ఉంటారు. ఏదో ఒకటి చేసుకున్నదాకా వాళ్ళు ఊరుకోరు కదా. అయితే మొన్న బయట ఆడుకుంటున్నారని నేను కూడా అసలు అక్కడనే ఉన్నా. బయట ఆడుకుంటున్నారు కానీ అంటే నాకు మా చిన్నకి కొంచెం దూరం ఉందంతే. ఇంకా కుక్క అయితే అసలు అటునుంచి ఉరుకొచ్చింది. ఒక్క సెకండ్ అయితే కరుస్తుండే, అలా నా పని అయిపోతుండే. ఇంకా మా పక్కన ఒక అక్క ఉంటే వాళ్ళిద్దరు పిల్లలకి మా చిన్నోనికి, మా పాప ఏమో నా దగ్గర ఉన్నది, మా చిన్నోడేమో కొంచెం ముందర ఆడుకుంటుండు. ఇంకా నేను ఈయనే ఉన్నా కదా అని వదిలేసిన. అమ్మో ఇంకా నాకు తలుసుకుంటేనే అసలు భయం భయం అవుతుంది ఇంకా కూడా. ఇంకా మా పక్కన ఉన్న అక్క అయితే తొందరగా ఊరికి అవన్నీ తీసుకున్నది, లేకపోతే ఏమవుతుండేనో ఏమో అసలు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏమో అసలు మా చిన్న పాపకేమో టైం అవుతుంది, నైట్ హోంవర్క్ రాయలేదని పొద్దున్న లేచినాక రాపిస్తున్నారు రెడీ చేయించి తినిపించిన తర్వాత. వాన్నేమో బయటికి వెళ్ళనిస్తలేనని బాగా ఏడ్చి ఊపిరి పట్టి ఇంకా 1 నిమిషం దాకా అసలు ఊపిరే తీయలేదు. నాకైతే కాళ్ళు చేతులు ఇంకా అసలు తలుచుకుంటేనే
అసలు భయం పోతలేదు ఇంకా కూడా. వాడిని ఇంకా ఎక్కువ ఏడిపియాలన్నా భయమే, నాకు ఎక్కువ నవ్వుపియాలన్నా భయమే. ఇంకా అట్లా అయినా కానీ మా అమ్మ అయితే ఫోన్ చేసిన ప్రతిసారి పిల్లలు భద్రం, పిల్లగాన్ని ఎక్కువ ఏడిపియకు, నవ్వుపియకు, ఊపిరి పడతారు అని చెప్తూనే ఉంటుంది. అయినా కానీ ఇంకా మా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు ఇది, లేకపోతే ఇంకా నన్ను ఎంత తిడుతుండునో బయటికి వెళ్ళనిస్తేందని. ఇంకా కుక్క కరుస్తుండే అనేది ఒక్కటి మాత్రమే చెప్పిన, ఆడికైనా తిడుతూనే ఉండు, నువ్వు పని చేసుకోకు, ఫస్ట్ పిల్లల్ని చూసుకో, తర్వాత ఏమన్నా ఉంటే నైట్ అయినా వేసుకో పని, పిల్లల్ని ఫస్ట్ చూసుకో, లేకపోతే బయటికి వెళ్ళనియే. కానీ అంటే ఇట్లా న్యూస్లలో వస్తాయి కదా, పిల్లల్ని ఎత్తుకుపోతురు పట్టుకుపోతురు అని, అట్లా కూడా నాకు కొంచెం భయమే అవుతుంది. అంటే మాకు సెక్యూరిటీగా ఉంటాడు గేట్ దగ్గర, అట్లని ఏం భయం లేదని కూడా నేను అసలు పిల్లల్ని ఎప్పుడు వదలను. ఒకవేళ గేట్ లోపల ఆడుకున్నా నేను బయటనే ఉంటా, కానీ లోపల అయితే అస్సలు ఉండను. ఇంకా పిల్లలేమో అసలు చెప్తే వినరు, ఇంకా వాళ్ళైనా ఎంతసేపు ఉంటారులే లోపల, ఇంకా ఎప్పుడని బయటికి తీసుకుపోయేసరికి ఇంకా ఆ రోజు అట్లా అయింది. మా అమ్మ అయితే అసలు ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక జాగ్రత్త చెప్పండి, పిల్లల గురించి అట్లా ఇట్లా చూసుకో అని చెప్పండి, మాత్రం ఫోన్ అయితే కట్ చేయదు. ఇంకా నేను ఆ భయానికైనా మా చిన్నోని వదిలి, అంటే ఇంకా ఏమన్నా నోట్లో పెట్టుకుంటారేమో, ఏమన్నా గొంతులు ఇరికించుకుంటారేమో అన్న భయాన్ని కూడా మా చిన్నోని అసలు వదలను, ఎప్పుడు వాడి పక్కనే ఉంటా. అంటే ఇక పొద్దున మా పాప స్కూల్కి వెళ్ళిపోగానే కొద్దిసేపు అయితే వాడుకుంటాడు, అప్పటి వరకు ఏమైనా పని ఉంటే చేసుకుంటాం. ఇంకా తర్వాత లేచినాక వాడి దగ్గరనే ఉంటా పొద్దంతా. ఇంకా మా పాప వచ్చేవరకు ఇద్దరు ఆడుకుంటారు, వచ్చినాక ఇద్దరిని చూసుకుంటూనే ఉంటా. ఆయన అప్పటి వరకు పని అంతా అయిపోగొట్టుకొని, నేను ఇంత జాగ్రత్తగా చూసుకున్నా వాడు ఏదో ఒకటి, మా పిల్లలు ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటారు. అంతకు ముందు ఒకసారి ఏమో మా పాప బాత్రూంలోకి పోయి డోర్ పెట్టుకున్నది, ఇంకా డోర్ తీయొస్తలేదు, ఏం చేస్తా అమ్మ, నాకైతే అసలు ఇక్కడ బయట వీడు ఏడుస్తుండు, లోపల ఆమె ఏడుస్తుంది, డోర్ వెళ్తలే. ఇంకేం చేసేది లేక డోర్ అయితే వాళ్ళకి కొట్టేసిన. ఇంకా అది ప్లాస్టిక్ డోర్ కాబట్టి ఇంకా ఎండకి ఎండి కొంచెం వానకు తడవడం వల్ల ఇట్లా ఇట్లా గుంజంగానే తొందరగా వెళ్ళింది, లేకపోతే ఎంత అది ఉంటున్నా. ఇంకా ఆ పిల్లలు అసలు ఎంత మంచిగా చూసుకున్నా ఏదో ఒకటి చేసి పెడతారు. నాకు అందుకే అసలు మస్తు భయము పిల్లల్ని వదిలిపెట్టాలంటే. అందుకే నేను అసలు పిల్లల్ని ఎవ్వరికి నమ్మను ఉన్నంతసేపు. అంటే నేను ఉన్నంతసేపు అయితే నేనే చూసుకుంటా, ఒకవేళ లేకపోతే మాత్రం ఎవరికైనా చెప్పి వస్తా. పక్కన అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఆడుకోవడానికి వెళ్తే ఆ అక్కకైతే ఒకటే అడుగుతా, ఉందా అక్క, ఏం చేస్తారు అక్క అని. అంతేగాని నేనైతే అసలు వాళ్ళు లోపల ఆడుకున్నా కానీ నేను వాళ్ళ ఇంటికనే బయటనైనా కూర్చుంటా, కానీ పిల్లల్ని అయితే అసలు వదిలిపెట్టను ఎక్కువ. ఇంకా వీడియో విషయానికి వస్తే పిల్లలు ఇట్లా సతాయిస్తారంటే ఇంకా ఇంటి నిండా చెదలు పట్టి డోర్ మొత్తం ఖరాబ్ అయింది ఒకటి. ఇంకా ఆ డోర్ అయితే ఇలా తీసుకొచ్చి పెట్టిండు మా ఆయన, అంటే పక్కన అన్న వాళ్ళు, తెలిసిన అన్న వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళతో అయితే పెట్టించిండు. ఇంకా ఇంట్లో మా ఫ్యామిలీ కంటే పురుగులు, జిల్ల పురుగులు, చెదల ఫ్యామిలీయే ఎక్కువ ఉంది. మాదేమో ఒకటే ఫ్యామిలీ, వాటివే వందల ఫ్యామిలీలు ఉన్నాయి. ఏం చేస్తే పోతాయో ఏమో అసలు అర్థమే అవుతలేదు. అట్నో ఇట్లో కొంచెం జిల్ల పురుగులు అయితే తక్కువైనాయి, ఇంకా ఇప్పుడు చెదల బాధ ఒకటి అయింది. ఇంకేం చేస్తాం, చేసేది ఏం లేక డోర్ అయితే మార్చేసినాము. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇక డోరు దర్వాజా మొత్తం ఖరాబ్ అవుతుండే, ఇంకా డోర్ వరకు అయితే అయిపోయింది ఇప్పటికీ. ఇంకా బెడ్రూమ్లో ఎక్కువ సెల్ఫులు లేవు అని చెప్పిన కదండి, ఇక చెక్కలు అయితే తీసుకొచ్చిండు ఒక 2-3 పెడదామని. ఇక్కడైతే ఆ చెక్కలు తీసుకొచ్చి వారం 10 రోజులు అవుతుంది. ఇంక ఈరోజు అయితే టైం వచ్చింది వాటికి, ఈరోజు ఫిట్ చేస్తున్నాడు. ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్కి మా చిన్నోడైతే బాగా భయపడుతుండు. ఇంకా కొన్ని ఫోటో ఫ్రేమ్లు అవి ఇవి ఉంటే ఇంకా అవన్నీ ఈరోజు అయితే ఫిట్ చేసి చెక్కలు అయితే కొట్టిండు. ఈడొక చెక్క కొట్టిన తర్వాత, అంటే మంచానికి ఇటు కొంచెం సందు ఉంది, ఆ సందులో అయితే మా పిల్లలు ఒకవేళ కింద పడగల బాగా ఆడుకున్నప్పుడు అటు ఇటు ఉరుకులాడతారు కదా, అప్పుడు కింద పడగలని ఇంకా అక్కడ కూడా ఒక చెక్క అయితే ఫిట్ చేసిండు. చెక్క అయితే ఫిట్ చేసిండు కానీ చెక్క పైకి అయింది, మంచం కిందికి అయింది. సైజు తీసుకునే పోయిండు కానీ అయినా చిన్నగా అయింది చెక్క కొంచెం. ఇంకా చెక్క అంతా ఫిట్ చేసిన తర్వాత బెడ్షీట్లు పెట్టుకోవడానికి కూడా అవసరం వస్తుందని అయితే అనుకున్నాము. అసలు పిల్లలు ఈ సౌండ్కి ఎందుకు భయపడతారో అర్థమే కాదు. అసలు సౌండ్ ఎక్కువ వచ్చినందుకేమో మా పాప కూడా అట్లనే భయపడేది చిన్నప్పుడు, ఏమన్నా కొట్టాలంటే మిషన్ సౌండ్కి. ఇంకా ఫోటో ఫ్రేమ్లు అయితే మా పాపది ఒకటి, మా బాబుది ఒకటి ఉంటే, ఇంకా హాల్లో ఉండే ఫస్ట్ అయితే, ఇంక ఇప్పుడు బెడ్రూమ్లో అయితే 2 పెట్టినాము. ఇంకా ఈ సీలలన్నీ కొట్టేవరకు మంచం నిండా దుమ్ము పడ్డదని ఇంకా బెడ్షీట్ అయితే తీసేస్తున్నా. ఫస్ట్ అయితే ఇంకా అవన్నీ కొట్టించిన తర్వాత అన్నం అయితే తిన్నా.
చెత్తంతా ఇట్లా పెట్టుకొని అన్నం ఎట్లా తినబుద్ధి అయిందని అయితే అనకండి. ఎందుకంటే నేను పొద్దున్న నుంచి అన్నం తినలేదు ఆ రోజు. పొద్దున్న మా పాప స్కూల్ వెళ్ళిపోగానే ఛాయ్ తాగిన. ఇంకా ఛాయ్ తాగిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత తిందాం అనుకున్నా. ఇంకా అప్పటికే డోర్ పెట్టడానికి అయితే అన్న వాళ్ళు వచ్చిర్రు. ఇంకా వాళ్ళు వచ్చిర్రు కదా అని డోర్ పెడుతురని ఇంకా తినలేదు. అప్పటికి టైం అయితే డోర్ పెట్టి చేసేసరికి 3 అయిపోయింది టైము. ఇంకా అప్పుడైతే అన్నం తిన్నా. డోర్ ఇంట్లో కట్ చేయడం వల్ల ఇంటి నిండా చెత్త దుమ్ము అయితే మొత్తం పడింది. ఇంకా వాషింగ్ మిషన్ కూడా మొత్తం దుమ్మే పట్టింది. ఇంకా నేను అన్నీ సదిరేసరికి ఫుల్ చినుకులు స్టార్ట్ అయినాయి. అప్పుడే గాలి కూడా ఫుల్ స్టార్ట్ అయింది. గాలి బాగా వస్తుంది. చినుకులు పడే టైంకే వాన ఆగిపోతుంది. ఇంకా వ్యాన్ కూడా వచ్చింది. మా పాప అయితే ఇంటికి వచ్చేసి ఏం చేసిర్రు ఇదంతా ఎందుకు ఇట్లా అయింది అని అడుగుతుంది. ఇంకా ఇదంతా ఊడ్చిన తర్వాత కడుగుదామని అయితే అడుగుకున్నా. కానీ చినుకులు పడ్డాయి కదండి, బయట పచ్చిగా ఉంది మొత్తం. ఇంకా ఇంట్లో కూడా పచ్చిగా ఉంటే పిల్లలు ఆడుకుంటారు అంటే మొత్తం తొక్కుతారు ఇక అని ఆరదు ఇప్పుడని ఇంకా కడగలేదు, తూడ్చిన మొత్తం. అయితే ఇంత చెత్త అయితే వెళ్ళింది. చెదలకైతే ఈరోజు స్ప్రే మందు తీసుకొచ్చిండు మా ఆయన, అదైతే కొట్టినాము. మొన్ననే సదిరిన మొత్తం దులిపిన, అయినా కానీ అంత మట్టి వచ్చింది మళ్ళీ చెదల వల్ల. ఇంకా మొత్తానికి చెదలైతే 5,000 ఖర్చు అయితే పెట్టించినాయి. ఇంకా 5,000 ఖర్చు ఇంత పని. ఇంకా నైట్ అయితే చపాతీ కావాలన్నది మా పాప, చపాతీ చేసిన. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.